మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. గెలుపే ప్రాతిపదికన వైద్యుల్ని ప్రకటించారు. ఇక రెండవ జాబితాలో 27 మంది ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇప్పటి వరకు మొత్తం 38 మంది అభ్యర్థుల మార్పులు చేర్పులు చేశారు. ఇక త్వరలో మూడో జాబితా కూడా ఉంటుందంటున్నారు బొత్స. ఇన్ఛార్జీలే ఎమ్మెల్యే అభ్యర్థులని స్పష్టీకరించారు. సతీష్, ఇక్కడ మొత్తం 3 విషయాలు అంటే ఈ రోజు ప్రకటించిన జాబితాల్లో మొత్తం 3 విషయాలు అంటే పలువురికి స్థానచలనం కలిగింది, అలాగే ఎమ్మెల్యే వారసులకు అవకాశం కలిగింది, ఎంపీలకు అసెంబ్లీ ఇన్ఛార్జీలుగా వాళ్ళని నియమించే అవకాశం కూడా ఇచ్చారు. మొన్నటి వరకు కూడా 11 మంది ప్రకటించినప్పుడు ఇన్ఛార్జీలు అని మాత్రం చెప్పారు, కానీ ఇన్ఛార్జీలే అభ్యర్థులు అంటే ఈ రోజు బొత్స క్లారిటీ ఇచ్చేశారు. ఎవరైతే ఇన్ఛార్జీలో వాళ్ళే రేపు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు. బట్ విజయవాడ సిటీకి సంబంధించి కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే కొన్ని మార్పులు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. మరిన్ని వివరాలు దుర్గాతో మనం మాట్లాడదాం. దుర్గా, మనం ఓవరాల్గా చూస్తే కొన్ని మార్పులు గతంలో మీరు అందించిన జాబితాలో ఉన్నవి, అలాగే 10 టీవీ యాక్యురసీగా ఇచ్చిన వివరాలే ఉన్నాయి, కానీ కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా చోటు చేసుకున్నాయి. ప్రధానంగా విజయవాడ సిటీకి సంబంధించి మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? వెల్లంపల్లి శ్రీనివాసును పక్క నియోజకవర్గానికి మార్చడం, ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని తప్పించడం, అలాగే ఒక మైనార్టీ అభ్యర్థిని రంగంలో దించడం, దీనిపై ఏమంటారు? దుర్గా, సతీష్, ఈ మార్పులు చేర్పులకు సంబంధించి అనేక అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా కుల సమీకరణాలు, అదేవిధంగా ప్రజాభిప్రాయం, ఏదైతే సర్వీల్లో నెగిటివిటీ వచ్చిందో, వ్యక్తిగతంగా ఎమ్మెల్యే క్యాండిడేట్ కి నెగిటివ్ వచ్చిందో దానికి సంబంధించి పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి అనేక అంశాలకు సంబంధించి పరిగణలో తీసుకున్నారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మొత్తం 38 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇందులో కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలుగా వెళ్లారు, తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలుగా రావడం జరిగింది. అయితే రెండో లిస్టుకి సంబంధించి ప్రధానంగా మనం చూస్తే ఇప్పటివరకు మొత్తం 5 వారసులకు ఈసారి అవకాశం ఇచ్చారు సీఎం జగన్ అని చెప్పాలి. ఇందులో భాగంగానే తిరుపతి ఎమ్మెల్యే బొమ్మల కరుణాకర్ రెడ్డి కుమారుడికి, అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడికి, అదేవిధంగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా కుమార్తె ఫాతిమాకు, అదేవిధంగా బందర్ ఏదైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టుకు, ఇక పిల్లి సుభాష్ చంద్రబోస్ వారసుడిగా ఉన్నటువంటి పిల్లి సూర్యప్రకాష్, ఈ 5 సీఎం జగన్ ఈసారి రెండో లిస్టులో వారసులకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎంపీలో ఉన్నటువంటి అరకు ఎంపీ గొట్టేటి మాధవిని అరకు ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయబోతున్నారు. ఇక కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగ గీతను పిఠాపురం ఎమ్మెల్యే స్థానానికి వచ్చే ఎన్నికల్లో పోటీలో దింపబోతున్నారు. ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ ను రాజమండ్రి సిటీకి దించబోతున్నారు. అయితే మొత్తం 8 మంది సిట్టింగులు సెకండ్ లిస్ట్ లో పూర్తిగా టికెట్ కోల్పోయారని చెప్పాలి. ఇందులో భాగంగానే కోనసీమకు చెందినటువంటి పీగనవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు, అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటుబాబు, పత్తిపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, అలాగే పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబుతో పాటు విజయవాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు, అలాగే ఎమ్మిగినూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెన్నకేశవ రెడ్డితో పాటు ముఖ్యంగా అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్, వీళ్ళంతా కూడా వాళ్ళ స్థానాల్ని పూర్తిగా కోల్పోవడం జరిగింది. ఇక ఎంపీగా ఉన్నటువంటి హిందూపురం ఎంపీగా ఉన్నటువంటి ఎంపీ గోరెంట్ల మాధవ్ కూడా తన స్థానాన్ని కోల్పోయారు. ఆయన స్థానంలో కొత్తగా ఈ రోజు పార్టీలో చేరినటువంటి శాంతమ్మను ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మొత్తం 8 మంది సిట్టింగ్లకు పూర్తిగా స్థానం లేదని చెప్పాలి. ఇందులో ఒక ఎంపీ, అలాగే 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 8 మందికి సంబంధించి పూర్తిగా వాళ్ళకి అవకాశం లేదని చెప్పాలి. మొత్తం అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని ముఖ్యంగా సామాజిక వర్గాల సమీకరణలు కూడా బేరేజ్ వేసుకుని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక విజయవాడకి సంబంధించి అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సిట్టింగ్ ఉన్నటువంటి విష్ణు ప్లేస్ లో వెస్ట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ని తీసుకొచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ప్లేస్ లో అక్కడ ముస్లిం మైనారిటీకు అవకాశం ఇచ్చారు. చాలా రోజుల నుంచి విజయవాడ వెస్ట్ స్థానం ముస్లింలకు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ముస్లింలకు ఆ స్థానం ఇచ్చారు. సిటీలో విష్ణుకి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ని విష్ణుకి తీసుకొచ్చారు. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తిగా మార్పులు చేర్పులు అనేది ఇప్పటివరకు మొత్తం 38 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. మరికొన్ని స్థానాలు కూడా మార్పులు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్, రైట్. దుర్గా, రైట్. మనం చూసాం కృప ఓవరాల్ గా ఫుల్ లిస్ట్ అన్నారు, కానీ ఇంకా సస్పెన్స్ ఇంకా మిగిలే ఉంది. చివరి వరకు మార్పులు చేర్పులు ఉంటాయని బొత్స సత్యనారాయణ ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. అంటే ఈ 3 నెలలకు సంబంధించి కొంత లిస్టులు ప్రకటించినప్పటికీ ఇంకా ఉండొచ్చు. చివరి వరకు
ఎందుకంటే రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో భాగంగా ఎవరు గెలుస్తారు, ఎవరు గెలవరు, ఎవరి మీద వ్యతిరేకత ఉంది, మళ్ళీ సీట్లు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ సర్వేలు చేసే వాతావరణం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మార్పులు చేయాల్సిన ఇంకా ఉన్నాయనే బొత్స అన్నారు. అయితే ఒకటైతే చాలా స్పష్టంగా ఇచ్చారు, ఎవరైతే ఇన్ఛార్జీలు వాళ్ళ అభ్యర్థులు అన్నారు, అదైతే క్లారిటీ ఇచ్చారు. చూద్దాం ఈ మార్పులు చేర్పులు వైసీపీకి ఎంతవరకు ప్లస్ అవుతాయి, మైనస్ అవుతాయి. నియోజకవర్గాల వారీగా గెలిపే ధ్యేయంగా సామాజిక సమీకరణాలతో మొత్తం 27 మందితో వైసీపీ ఇన్ఛార్జీల లిస్టును ప్రకటించింది. అయితే ఇన్ఛార్జీలే ఎమ్మెల్యే అభ్యర్థులు అంటూ మంత్రి బొత్స కూడా స్పష్టం చేశారు.